टीवी కూడా ఇవ్వండి రెండు చెప్పాలా బెస్ట్ జీవన్ రెడ్డి బెస్ట్ జీవన్ ఎమ్మెల్సీ అవినీతి వాస్తవంగా ఆనాడు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో ఇదే ప్రాణహిత నదీ జలాలను తుమ్మడిహట్టి నుండి చేవెళ్ళ వరకు 16 లక్షల ఎకరాలు సాగుమయ్యే విధంగా దానికి తోడు హైదరాబాద్ నగరానికి త్రాగునీటి సరఫరా పారిశ్రామిక అవసరాలకు కూడా నీటి కేటాయింపుతో కేవలం 38,000 కోట్ల అంచనాతోని ఈపీసీ విధానంతో టెండర్ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఈపీసీ విధానంతో, ఈపీసీ ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. ఇందులో ఒకసారి పనులు అగ్రిమెంట్ చేయడం జరిగితే మళ్ళీ ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా ఏంటంటే సపోజ్ గవర్నమెంట్ టెండర్ ప్రక్రియకు అనుగుణంగా ఒక 200 టీఎంసీ నీటిని మీరు ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎత్తిపోయాలి. దానికి సంబంధించిన ఇంజనీరింగ్ కాంట్రాక్టర్దే, ప్రొక్యూర్మెంట్ కాంట్రాక్టరే, కన్స్ట్రక్షన్ కాంట్రాక్టరే, మధ్యలో ఏముండదు. రియల్లీ ఇంత పారదర్శకమైనటువంటి ఒక విధానం కదా అని చెప్పంటే ఆ ఈపీసీ విధానంతో కేవలం 38,000 కోట్ల అంచనాతోని దాదాపు 235 టీఎంసీ నీటిని హైదరాబాద్ నగరం వరకు ఇటు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందింప చేయడంతో పాటు హైదరాబాద్ నగరానికి నీటి సరఫరా, సాగునీటి సరఫరా, కావాల్సిన నీటిని సమకూర్చడం, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నీటిని సమకూర్చడం ఇది అందులో భాగం. అటువంటి దాని వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి రీడిజైనింగ్ అనే నెపంతో, మార్పులు చేపులు అనే నెపంతో 38,000 కోట్ల అంచనాను 2 లక్షల కోట్లు చేర్చడం జరిగింది. 38,000 కోట్ల అంచనాను దాదాపు 2 లక్షల కోట్ల అంచనాలు చూపించారు. కేవలం 16-18 చేశారు. అక్కడ 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందింప చేసే అవకాశం ఉన్నటువంటి దాన్ని 18 లక్షల, అంతే వ్యత్యాసం. దీనిపై గతంలో శాసనసభలో కానీ బయట కానీ చర్చలు చాలా జరిగినాయి. ఆశ్చర్యకరమైన విషయం ఇంకోటి ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మరి ఢిల్లీ పర్యటనలో కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబడాలని చెప్పని విజ్ఞప్తి. అసలు ప్రాజెక్టు అధికారికంగా జూన్ 2019లో ఆరంభమైంది. రెండో పర్యాయం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టే అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిండ్రు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండు,
మన గవర్నర్ పోయిండు, అందరు కూడా గమనించారు. నిర్మాణం పూర్తి చేసుకోబడ్డ ఒక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ అంటే చూడండి. ఆయన నేను అడిగేది అడుగుతున్నా అంటే ప్రజానీకాన్ని ఏ విధంగా మభ్యపెట్టాలనే ప్రయత్నం జరుగుతుందో దయచేసి గమనించాలని చెప్పండి. స్వయంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు అసలు ఇంతవరకు దీని టీపీఆర్ ఏదైతే సబ్మిట్ చేయబడలేదు అని చెప్పని పార్లమెంట్ సాక్షిగా పేర్కొన్నాడు. దాని టీపీఆర్ సబ్మిట్ జరగలేదని చెప్పండి. దానికి అదనంగా మళ్ళీ మన ఆగస్ట్ 2019లో ఏ 2 టీఎంసీ నీటిని ఎత్తిపోసే విధంగా పనులు చేపట్టబడి ఇదే మేడిగడ్డ నుండి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి వరకు అంటే ఎల్లంపల్లికి వెళ్ళి మిడిమానేర్కి వెళ్ళి ఎగువ ప్రాంతానికి తరలించే విధంగా 2 టీఎంసీ వాటర్ డైలీ 2 పంప్ సెట్ల ద్వారా టెండర్ ప్రక్రియ కాదు, నిర్మాణ పనులు పూర్తి చేయబడి అంటే మనకు డైలీ 2 టీఎంసీ అంటే నెలకు 60 టీఎంసీ వస్తాయి. 30 రోజులకు 60 టీఎంసీ. మన ఫ్లడ్ సీజన్ దాదాపు 3 to 4 months మినిమం ఫ్లడ్ సీజన్ ఉంటుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 మాసాలు ఫ్లడ్ సీజన్ అంటే 4 into 60 240 టీఎంసీ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న సిస్టమ్తో మనం నీరు ఎత్తిపోసుకునే అవకాశం ఉంది. ఉన్న సిస్టమ్తో వాళ్ళు పూర్తి చేయబడిన సిస్టమ్తో మనం 240 టీఎంసీ ఎత్తిపోసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. దాని అదనంగా మిగతా 8 మాసాలు ఏదైతుందో కనీసం ఒక 6 మాసాలు రోజుకు 1 టీఎంసీ ఎత్తిపోయారు. ఒక 2 మాసాలు మీరు డెడ్ సీజన్ గా భావించినా కానీ మిగతా 6 మాసాల్లో రోజు 1 టీఎంసీ ఎత్తిపోయారు. అంటే నెలకు 30 టీఎంసీ, 6 మాసాలకు 180 టీఎంసీ, 240 ప్లస్ 180 అంటే దాదాపు 420 టీఎంసీని ఎత్తిపోసుకునేటువంటి ఒక సామర్థ్యం ఆల్రెడీ మనం కలిగి ఉన్నాం. ఇవాళ మనం ఇంతవరకు అందులో వినియోగిస్తున్నది నాట్ 10%, అందులో వినియోగిస్తున్నది కనీసం 10% కూడా లేదని చెప్పంటున్నాను. ఇవాళ 3వ టీఎంసీని మళ్ళీ దానికి అదనంగా ఏదైతున్నదో కొత్తగా జోడించి 3వ టీఎంసీ ఇదే మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి వరకు ఎత్తిపోయడానికి వరకు ఏదైతుందో 4657 కోట్లతో 4657 కోట్లతోని జిఓఆర్టీ నెంబర్ 346 ద్వారా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం పొందుతూ పనులు ఇవాళ ఏదైతే మొదటి 2 టీఎంసీ ఎత్తిపోయడానికి ఏ సంస్థతోనైతే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందో వాళ్ళకే నామినేషన్ మీద ఇచ్చేసింది. మొదటి 2 టీఎంసీ నీరు ఎత్తిపోయడానికి టెండర్ ప్రక్రియ చేపట్టింది. సరే అది ఏ విధంగా జరిగింది ఏంటి ఎట్లున్నా కానీ బట్ అట్లీస్ట్ ప్రొసీజర్ వెళ్ళి దానికి టెండర్ ప్రక్రియ చేపట్టింది. ఇప్పుడు 3వ టీఎంసీ ఎత్తిపోయడానికి కొరకు ఏదైతుందో ఏ విధమైన టెండర్ ప్రక్రియ లేకుండా 4657 కోట్ల రూపాయల పనులు నామినేషన్ ద్వారా
నామినేషన్ ద్వారా ఎగ్జిస్టింగ్ ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది. మొన్న కేంద్ర జనవనరుల శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అభ్యంతరకర లేఖ రాసి ఇప్పుడు 3వ టీఎంసీ ఎత్తిపోయడానికి మీకు అనుమతులు లేవు, 3వ టీఎంసీ ఎత్తిపోయడానికి మీకు అనుమతులు లేవు. మీ అనుమతులు ఏదైతే ఉందో ఇవాళ మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కేవలం 160 టీఎంసీ ఎత్తిపోయడానికి మాత్రమే మీకు అనుమతులు ఉన్నాయి. అది మీరు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సిస్టమ్ రోజు 2 టీఎంసీ ఎత్తిపోయడంతో మీరు పొందగలుగుతున్నారు. 3 టీఎంసీ ఎత్తిపోయటానికి మీకు ఏ విధమైనటువంటి యొక్క అనుమతులు లేవు. కనీసం ఇంతవరకు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదు. ఇంతవరకు మీరు కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదు. మీరు పనులు సత్వరమే నిలిపివేయండి. దీని సారాంశం. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది వీళ్ళ కేంద్ర జలవనరుల శాఖతో ఏ విధమైనటువంటి యొక్క అనుమతులు లేకుండా క్యాన్ ది స్టేట్ గవర్నమెంట్ టేక్ అప్ ది ప్రాజెక్ట్ చేపట్టగలిగినట్టయితే దానికి రుణ సదుపాయం పొందొచ్చా? అప్పిచ్చేటోడు కనీసం ఈ మందమని గమనిస్తాడా, గమనియడా? అప్పిచ్చేటోడు వీళ్ళు నిర్మాణం చేపట్టేటువంటి ఒక ప్రాజెక్టుకు కనీస అనుమతులు కలిగి ఉన్నాడా అని అయితే గమనించద్దా? రూరల్ ఎలక్ట్రిఫికేషన్ అనేది ఏదైతుందో అది ప్రభుత్వ పరిధిలో ఉంది. మీ 3వ టీఎంసీ ఎత్తిపోయడానికి అనుమతులే లేనటువంటి ఒక ప్రాజెక్టుకు, డిపిఆర్ కూడా లేనటువంటి ఒక ప్రాజెక్టుకు వాడు ఇచ్చేవాడు అప్పెట్లిచ్చిండు అంటారు. నేను వాడు మొత్తం 18,000 కోట్లు అప్పివ్వడానికి ఒప్పందమే. మొత్తం ఒప్పందం 18,000 కోట్లు, 18,750 కోట్లు అప్పివ్వడానికి ఒప్పందం. అందులో మొదటి దశ ఈ 4,657 కోట్లు టు లిఫ్ట్ వాటర్, ది 3rd టీఎంసీ వాటర్ ఫ్రమ్ మేడిగడ్డ టు అన్నారం టు సుందీల టు ఎలంపల్లి. తర్వాత ది రెస్ట్ 14,000 కోట్ల చివరికి ఏదైతుందో మళ్ళీ మిడ్మానర్ టు మల్లన సాగర్, అది సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏదైతుందో ఆల్రెడీ ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అవైల్డ్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే కార్పొరేషన్ గా వీళ్ళు నమోదు చేయబడి ఆ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక కార్పొరేషన్ తో అప్పు పొందుతున్నదో అది ఆల్రెడీ 4,650 కోట్లు అప్పు పొందింది. ఏ విధమైన డిపిఆర్ లేకుండా, ఏ విధమైనటువంటి దానికి కేంద్ర జలవనరుల శాఖలో అనుమతులు లేకుండా ఇవి ఆగస్టులో ఈ జీవోలు వచ్చినాయి. ఇవన్నీ అగ్రిమెంట్స్ ఏది ఈ 4,657 కోట్ల నామినేషన్ అగ్రిమెంట్ ఏదైతే ఉన్నదో ఆగస్టులో వచ్చింది, ఆగస్ట్ 2019. అప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి వారి అభ్యంతరాలు తెలిపారు. కేంద్ర జలవనరుల శాఖ నుండి ఏ విధమైన అనుమతులు లేకుండా ఈ విధంగా రూరల్ ఎలక్ట్రిఫికేషన్ నుండి ఇవాళ ప్రొసీజర్ ఫ్లోట్ చేస్తూ అక్రమంగా అప్పు పొందడమే కాకుండా ఇది నామినేషన్తో పనులు అప్పగించారు. దేశంలో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి ఒక ఇంత పెద్ద ఎత్తున జరగలేదు అని చెప్పారు నిర్మలా సీతారామన్ గారు రాసి. ఆయన బీయింగ్ పార్లమెంట్ మెంబర్ కేంద్ర జలవనరుల శాఖకు రాసిన అప్పుడు నేను కూడా ఏదైతుందో 5th అక్టోబర్ 2019 గవర్నర్ గారితో ఏదైతుందో నేను అపాయింట్మెంట్ పొందలేక నాకు అపాయింట్మెంట్ పొందలేకపోయింది.
పొందలేని పరిస్థితుల్లో నేను స్వయంగా గవర్నర్ గారి కార్యాలయంలో నేను ఈ అబ్జెక్షన్ కంప్లైంట్ రిజిస్టర్ చేసి నేను అక్నాలజ్మెంట్ తీసుకున్నాను. గవర్నర్ గారి కార్యాలయంలో నేను సబ్మిట్ చేసి నేను అక్నాలజ్మెంట్ తీసుకున్నాను. దిస్ వాజ్ ఆన్ 5th October 2019. ఏ విధంగా అనుమతులు లేకుండా ఈ 4,657 కోట్ల అప్పు పొందడం కాకుండా ఇలా నామినేషన్ ప్రక్రియగా పనులు అప్పగించడం పట్ల ఏదైతుందో నేను అభ్యంతరం తెలుపుతూ దీనిపై విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకోవాలని చెప్పని నేను స్వయంగా ప్రస్తుత గవర్నర్ గారికి నేను లేఖ సబ్మిట్ చేసిన అండ్ ఐ గోట్ దిస్ అక్నాలజ్మెంట్ ఆల్సో. అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులే కానీ కేంద్ర జలవనరుల శాఖే కానీ మరి గవర్నర్ గారు అయితే ఇటువంటి వాటిలో స్పందించి కేంద్ర హోంశాఖ మంత్రులకు రిపోర్ట్ పంపారు. గవర్నర్ డ్యూటీ ఏంటంటే గవర్నర్స్ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తారు. వాళ్ళు తప్పకుండా దీన్ని రిపోర్ట్ పంపించాలి. పంపించకుండా వాళ్ళు తప్పు. వీళ్ళు ఇవన్నీ కూడా ఏదైతుందో వీళ్ళ కేంద్ర హోమ్ మినిస్టర్ దగ్గర ఇవన్నీ ఉన్నాయి సిద్ధంగా. ఈ సిబిఐకి సంబంధించినటువంటి ఒక మొదటి రెండే కానీ ఈఎస్ఐకి సంబంధించినటువంటి ఒక భవన నిర్మాణాలు ఏదైతే ఈ మత్స్య శాఖకు చెందినటువంటి ఒక ఎలుగుబంటి సూర్యనారాయణతో పనులు చేపట్టబడే విధంగా అప్పగించడం జరిగిందో దానికి సంబంధించే కానీ సహారా ఇండియాకి సంబంధించే కానీ అవి ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. సిబిఐ ఎంక్వైరీస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అగెనిస్ట్ ది ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆల్రెడీ 2 సిబిఐ ఎంక్వైరీస్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. వీళ్ళ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతుందో మరి పత్రికలు చూస్తే ఇక జైలుకి ఎలా అవుతున్నారు రేపు అవుతారు అనుకుంటారు. అందరూ చూస్తున్నారు. మళ్ళీ తెల్లారి పేపర్ చదువుతారు ఏమైంది కేసీఆర్ రుణాపేండా అని చెప్పాలి. మరి ఈ కేసీఆర్ పోయి అక్కడ తెల్ల జెండా ఊపచ్చాడు. ఇక్కడ రాష్ట్ర బీజేపీ నాయకులు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఇదే కేసీఆర్ పోయి ఏదైతుందో మన ఢిల్లీ పర్యటన లోపల అక్కడ తెల్ల జెండా ఊపచ్చింది. మాలూమైనా సార్ सफेद झंडा कब उठाते जब जंग से सरेंडर हो गए तो सफेद झंडा लहराते తెల్ల జెండా మనలో పోయేమో అక్కడ తెల్ల జెండా ఊపచ్చి మరి వీళ్ళేమో ఏమో ఎజెల్లో పెడతాం అగజెల్లో పెడతాం అని చెప్పి అంటుండే. కేసీఆర్ సంగతి మీ పురాగా తెలుతో తెలియదు మాకు తెలియదు. ఆయన నేను కాంగ్రెస్ లో అనుభవించి ఇక్కడ దాకా వచ్చినాం. ఆయన కేసీఆర్ సంగతి తెలిసి అనుభవించి ఇక్కడ దాకా వచ్చినాం. ఎవరు కొత్తగా ఉన్నట్టున్నారు. నిజంగానే వీళ్ళ వాస్తవాలను వెలికి తీయాల్సిన ఒక బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీ గుర్తింపు పొందినటువంటి ఒక నాయకులుగా ముఖ్యంగా అధికార పార్టీ నేతలుగా మీపై ఎక్కువ ఉన్నది. ఎస్ ఇవాళ మీరు ఏదైతుందో దో బెటర్ లేట్ దాన్ నెవర్ కొంత ఆలస్యమైన కానీ మీరు వాస్తవాన్ని గ్రహించినందుకు నేను అభినందిస్తున్నాను చెప్పండి. మీరు వాస్తవాన్ని గ్రహించినందుకు అభినందిస్తున్నాను చెప్పండి. ఇప్పటికైనా మీరు కేసీఆర్ ఈ గత 6 సంవత్సరాల్లో ఏ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోని రాష్ట్రంలోని నిరుపేద వర్గాలు ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత ఏ నిధులు నీళ్లు నియామకాలు మన వాటా మనం పొందగలుగుతాం మన ప్రాధాన్యత పొందగలుగుతాం అని చెప్పి భావించి ఇవాళ నిరాశ నిస్పృహతో నిట్టూరుస్తున్నారో వాళ్ళకు ఒక కొత్త ఆశ కలిగించే విధంగా
మీరు ఏదైతుందో వెనక్కి పోరు అని చెప్పని ఆశిస్తున్నారు. ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది అనేది, ప్రజలు గమనిస్తారు అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ 2 CBI ఎంక్వైరీస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ అగెన్స్ట్ మిస్టర్ కేసీఆర్. సహారా ఇండియా కానీ, ఈసీఐ సంబంధించిన భవన నిర్మాణాల బదలాయింపు ఏదైతే మత్స్యశాఖకు చెందినటువంటి ఒక అప్పటి ఎలుగుబంటి సూర్యనారాయణ ఇంజనీర్ గారి శాఖ బదిలీ చేసిందో ఈ 2 ఆల్రెడీ ప్రోగ్రెస్ ఉన్నాయి. రెండింటిలో కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేయబడి ఉన్నాయి. సీఎం గారి స్టేట్మెంట్ రికార్డ్ చేయబడాలి. సంబంధించిన శాఖ అధిపతులు అందరినీ కూడా చేసింది. దానికి తోడు ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇవాళ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులో ఊబిలోకి నెట్టడం జరిగిందో, కేవలం మనం 38,000 కోట్ల అంచనాతోని పూర్తి చేసుకోగలిగేటటువంటి ఒక అవకాశం ఉన్నట్టు ఒక ప్రాజెక్ట్, ఆ నిర్మాణాన్ని యథావిధ కొనసాగిస్తూ మీరు అదనంగా ఏదైతున్నదో ఇదే మేడిగడ్డ కలిసి తదుపరి నిర్మాణం చేసుకున్నా కానీ అదన ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటుడు. నువ్వు అది ఎందుకు దాన్ని నిలిపివేసిలో ఇవ్వాలని కూడా తుమ్మడి గట్టికి ఏదైతుందో మహారాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుంది. మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది తుమ్మడి గట్టి నుండి. ఇప్పటికి కూడా తుమ్మడి గట్టి వద్ద ప్రాజెక్టు బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగితే మీకు ఇక్కడ మేడిగడ్డ వద్ద ఇది ప్రాణహితం వట్టిపోతుంది. అసలు నీళ్ళు ఉండేపోయి చెప్పంటూ నేను ఇడికి వచ్చే ప్రతి బొట్టు నీరు కేవలం ఆ వరద సమయం 3-4 మాసాలు తప్ప ది అదర్ 8 months యూ విల్ నాట్ గెట్ ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ హియర్. ఇక్కడికి వచ్చే ప్రతి నీటి బొట్టు చుక్క ఏదైతుందో ఆ తుమ్మడి గట్టి నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. కేవలం 4 మాసాలు, డెఫినెట్లీ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, మ్యాక్సిమం నవంబర్, 4 మాసాలు తప్ప నీకు అదనంగా ఇక్కడ బొట్టు చుక్క నీరు వచ్చే అవకాశం లేదు అని చెప్పండి. రాష్ట్ర ప్రజలపై ఏదైతుందో ఆర్థిక భారం వేయటం కేవలం నీ కమిషన్ల కక్కుర్తి కొరకు, అని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది నీ కమిషన్ల కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు అని చెప్పండి. ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కొరకు ఏదైతుందో, ఇలా ప్రయోజనాలను ఏదైతే తాకట్టు పెట్టడం జరిగిందో ఈ వాస్తవాలను వెలికి తీయాల్సిన ఒక బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం పై ఉన్నది. ఇప్పటికైనా ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే ఇవాళ మీ దగ్గర ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నటువంటి ఒక 2 CBI ఎంక్వైరీలపై చర్యలు చేపట్టడంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి దశ కానీ మళ్ళీ 4,650 కోట్ల పనులు నామినేషన్ పై ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. కాదు తెప్పించుకోండి, సీక్రెట్ డాక్యుమెంట్లు కాదు. థ్యాంక్ యూ.